వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. ఎందుకు ఈ తోటను కూడా కొనేద్దామా ఏంటి అంటారు విశ్వనాథ్ చిలిపిగా. నాకంత ఆశ లేదులేండి, వారం రోజుల్లో పూజలున్నాయిగా, పూలు కావాలి కదా, ఇక్కడి నుండే తీసుకెళ్ళొచ్చని. పూలు చాలా బాగున్నాయి కదండి అంటుంది. ఏం పూజమ్మా అంటాడు పార్థు అనుమానంగా. అదే పార్థు, దీక్షితులు గారు చెప్పిన శాంతి పూజలు అని పార్థు వైపు తిరుగుతారు. పార్థు ఒక్కసారి నిట్టూర్చుకుని, సరే నాన్న, ఆ పూజ చేయించే వరకు అమ్మకు కుదురుండదు కదా, కానివ్వండి అని నవ్వుతాడు. అత్తయ్యకే కాదు పార్థు, అసలు దీక్షితులు గారు ఆ ఇంట్లో పూజ చేసే వరకు ఉండకూడదన్నారని మాధురికి తెలిస్తే మనల్ని మామూలుగా తిట్టదు అంటాడు మురారి వెంటనే. బావా, ఈ విషయంలో అక్క నన్ను తిడితే మాత్రం ఒప్పుకోను, నువ్వే బాధ్యుడివి అనేస్తాడు పార్థు. ఏదైనా భరించాలి కదా, తప్పదు కదా. అయినా ఆయన చెప్పేవన్నీ జరిగిపోతాయా ఏంటి? అసలు నిజమే చెప్తారా ఆయన అడుగుతాడు మురారి అనుమానంగా. అలా అనకు మురారి, మేమైతే నిజాలనే నమ్ముతాం, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంటుంది మీనాక్షి. శాంతి పూజల పేరు చెప్పి మనల్ని డబ్బులు గుంజే కార్యక్రమమేమీ చేపట్టలేదు కదా దీక్షితులు గారు అంటాడు మళ్ళీ మురారి అనుమానంగా. మురారి, అలా మాట్లాడకు, ఆయన అటువంటి వారు కాదు తడుముకోకుండా చెప్పేస్తారు విశ్వనాథ్. అది కాదు మావయ్య, నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు జ్యోతిష్యులు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. లేనిపోని భయాలు మనలో కల్పించి ఈ పూజలు ఆ పూజలని చెప్పేసి లక్షలు పోగేసుకుంటున్నారు. అలా మోసపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. మన భయమే వాళ్లకు ప్రధాన ఆయుధం. అందుకే అటువంటి వాళ్లను ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది అంటాడు మళ్ళీ మురారి. లేదులే బావా, ఆయన అటువంటి వారు కాదు అని పార్థు అనేసరికి, నువ్వు చెప్పింది కూడా నిజమే మురారి, కానీ దీక్షితులు గారు తులసి మొక్కల్లో గంజాయి మొక్క కాదు, గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి మొక్క అంటుంది మీనాక్షి. మీరెన్ని చెప్పినా అత్తయ్య, నాకెందుకో ఈ వాస్తులు జ్యోతిష్యం పెద్దగా నమ్మబుద్ధి కాదు అంటాడు విముఖతగా. అలా అనకూడదు మురారి, పాలల్లో నీళ్లు కనపడట్లేదని నీళ్లు లేవని చెప్పకూడదు అని మీనాక్షి అంటుండగా పార్థు మురారి చేతిని గిల్లి చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండు అని సైగ చేస్తాడు. అమ్మతో మనం వాదించలేం, వదిలేసే బావా అని నెమ్మదిగా అంటాడు. అది నిజమేలే అని మురారి సైలెంట్ అయిపోతాడు. ఇంతలో వీళ్ళని చూసిన మాధురి ఒక్కసారే, అమ్మా చైత్ర ఎక్కడా అంటుంది కంగారు పడిపోతూ. మీనాక్షి ఒక్కసారే హడలిపోతుంది. నన్నడుగుతావేంటే, పిల్ల మీతోనే ఉంది కదా అని మీనాక్షి కూడా కంగారుగా మాట్లాడేసరికి, మీ దగ్గరికే వచ్చింది కదా అక్క అంటాడు పార్థు కూడా బెదిరిపోతూ. మా దగ్గరికి రావడం ఏంటి పార్థు, ఇందాక నువ్వే కదా ఎత్తుకున్నావు అంటుంది విసుగ్గా. తర్వాత మీ దగ్గరికి వస్తానని మారం చేసి పరిగెత్తుకొచ్చింది కదా బావా. మా దగ్గరకు వస్తే ఇక్కడ ఉండాలి కదా, అయినా అలా ఎలా వదిలేసావు పిల్లని కోప్పడుతుంది మాధురి. లేదు మాధురి, మీ దగ్గరికి వచ్చే వరకు చూస్తూనే ఉన్నాం మేము అని మురారి కూడా నచ్చ చెప్పడానికి చూస్తాడు. సర్లే కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉండుంటుంది, పదండి చూద్దాం అని విశ్వనాథ్ అనేసరికి, అవును నువ్వు ఆ పక్కకెళ్ళు బావా, అక్క నువ్వు అటువైపు వెళ్ళు, నాన్న మీరు ఇటువైపు వెళ్ళండి అని అందర్నీ అన్ని వైపులకు పంపించి తను కూడా వేగంగా ముందుకు పరిగెడతాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పూల తోటలో ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి చైత్ర చైత్ర అని చైత్ర పేరు మారుమ్రోగుతుంది. అందరూ చైత్ర చైత్ర అని అరుస్తూ తోటంతా వెతుకుతున్నారు. 10 నిమిషాలు గడిచిపోయింది. మాధురి మురారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, మురారి చైత్ర అటువైపు లేదు, నాకేదో భయమేస్తుంది, ఎక్కడికి వెళ్ళిందంటావు
అని మురారిని కదుపుతూ ఏడుస్తుంది. ఏడవకు. ఏమైందని ఇప్పుడు ఇంతలా ఏడుస్తున్నావు మాధురి? ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు కూడా లేదంటే మనం భయపడాలి, అంతేగాని అని మురారి అంటుండగా త్రిపుర, విశ్వనాథ్లు వేగంగా వీళ్ళ దగ్గరకు వచ్చి చైత్ర కనిపించిందా అని ఆతురతగా అడుగుతారు. లేదమ్మా, అటువైపు కూడా లేదు అని ఏడుస్తూ సమాధానమిస్తుంది మాధురి. అయ్యో, పిల్ల ఏమైపోయినట్లు? అయినా పిల్లని ఇలా వదిలేస్తారని తెలిస్తే నాతోనే ఉంచుకునేదాన్ని అని మీనాక్షి కూడా ఏడవడం మొదలుపెట్టింది. అయినా చైత్రను ఒంటరిగా ఎందుకు వదిలేశారు? బాధ్యత ఉండక్కర్లేదా? విశ్వనాథ్ మాటల్లోనే కాకుండా కళ్ళలో కూడా చాలా కోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చైత్రను వెతుకుతున్న పార్దు, త్రిపురలకు కూడా చైత్ర కనపడలేదు. ఇంతలో త్రిపుర, ఏమండి, ఆ దూరంగా ఉన్న చెట్టుకు ఊయల కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిందంటారా అంటుంది త్రిపుర వేలుని దూరంగా చూపిస్తూ. ఇంతలో, ఓ అలాగే, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తానుగా అంటూ ఎక్కడి నుంచో చైత్ర మాట వినిపిస్తుంది అని పార్దు చేయి పట్టుకుని ఉన్న చోటే కదలకుండా ఆగిపోయి మౌనంగా అన్ని వైపులకు చూస్తుంది త్రిపుర. అవును త్రిపుర, ఈ మొక్కల మధ్య ఎక్కడో ఉన్నట్లుంది అని పార్దు కూడా నిశ్శబ్దంగా వింటున్నాడు. ఇంతలో, అలాగే, నువ్వు నేను మా ఇంట్లో ఆడుకుందాం, సరేనా అంటుంది చైత్ర మళ్ళీ. ఎవరితో మాట్లాడుతుంది చైత్ర అని అనుమానంగా త్రిపుర వైపు చూస్తాడు పార్దు. ఏమో, ఎవరైనా ఉన్నారేమో, చూద్దాం పదండి. చైత్ర అంటూ ఆ మాటలు వినిపించిన వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు ఇద్దరు. అదిగో, మా మావయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అని మొక్కల చాటు నుంచి చైత్ర పైకి లేస్తుండగా, ఎవరితో మాట్లాడుతున్నావు చైత్ర అనుమానంగా అడుగుతాడు పార్దు వెనక నిలబడి. చైత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి, ఆ ఆంటీతో మావయ్య అంటుంది. ఏ ఆంటీ? ఇక్కడ ఎవరూ లేరుగా బంగారం అని చైత్రను ఎత్తుకుంటాడు పార్దు. చైత్ర అటువైపు తిరిగి ఎవరినో వెతుకుతున్నట్లు అటు ఇటు చూస్తూ, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది మావయ్య ఆంటీ అంటుంది. పార్దు అయోమయంగా త్రిపుర వైపు చూస్తాడు. ఈ మొక్కల మొదట్లోనా ఆశ్చర్యంగా అడుగుతుంది త్రిపుర కూడా. అవునత్తయ్య, ఇక్కడే అంటుంది మళ్ళీ. ఏదైనా ఆట ఆడుకుంటుందంటావా చైత్ర? ఏమీ అర్థం కానట్లు అడుగుతాడు పార్దు త్రిపురను. అవును, అదే అయ్యుంటుంది, పిల్లల ఆటలు అలాగే ఉంటాయి అని నవ్వుతుంది త్రిపుర కూడా. ఏ మాటలో ఏంటో అని పార్దు నిట్టూర్చుకుంటాడు. ఇంతలో త్రిపురకు చైత్ర చేతిలో ఒక కొండపల్లి బుట్టబొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ ఎంతో అందంగా ఉంది. అది చూసిన వెంటనే, చైత్ర, నీ చేతిలో ఈ బొమ్మేంటి? చాలా బాగుందే, కారులో చూడలేదు అంటుంది అనుమానంగా. ఆ ఆంటీ ఇచ్చింది అంటుంది చైత్ర తడుముకోకుండా. మళ్ళీ పార్దు అనుమానంగా చూస్తూ, చైత్ర నిజమే చెప్తుందేమో త్రిపుర, లేకపోతే ఈ బొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. ఎవరో ఇచ్చే ఉంటారు, ఎవరంటావు అని చుట్టూ కనిపించినంత మేర చూస్తుంది త్రిపుర. దూరంగా ఒక పెద్ద చెట్టుకు ఊయల కనిపిస్తుంది. ఆ ఊయలపై ఎవరో స్త్రీ ఊగుతూ కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎర్రని చీర కట్టుకుని ఆ మిట్ట ఎండలో అలా ఊయల ఊగుతుంటే త్రిపుర ఆశ్చర్యపోయి, పార్దు, అటు చూడు, మిట్ట మధ్యాహ్నం ఒక్కావిడే అలా ఊగుతుందేంటి అని వేలును ఆ స్త్రీ వైపు చూపిస్తుంది. పార్దు తల వెంటనే ఆ పక్కకు తిప్పుతాడు. అలా త్రిపుర వేలు పెట్టి చూపించగానే అప్పటి వరకు తలదించుకుని ఉన్న ఆ స్త్రీ ఒక్కసారిగా తలను ఎత్తి వీళ్ళ వైపు చూస్తుంది.
ఆమె ముఖం సరిగ్గా కనిపించకపోయినా వీళ్ళనే చూస్తుందని అర్థమైంది వీళ్లకు. అబ్బా, ఆవిడ ఎప్పుడు ఊయలూగితే మనకెందుకు త్రిపుర, తొందరగా చేయి దించు, మనల్ని చూస్తుంది అని త్రిపుర చేతిని కిందకు లాగేస్తాడు. వెంటనే త్రిపుర, చైత్ర, ఆవిడేనా ఈ బొమ్మిచ్చింది అని ప్రేమగా అడుగుతుంది. అవునత్తయ్య, ఆ ఆంటీయే అంటుంది ఆమె వైపు చూపిస్తూ. ఆమె కూడా చూపు తిప్పుకోకుండా వీళ్ళ వైపే తీక్షణంగా చూస్తూ వేగంగా ఊయల ఊగుతుంది. అదేంటండి అలా చూస్తుంది దెయ్యంలా? ఆ ఊగడం కూడా తేడాగా ఊగుతుందేంటి అని భయపడుతూ మాట్లాడుతుంది త్రిపుర. నోర్ముయ్, తను కూడా అలానే అనుకోవచ్చు కదా, పద వెళ్దాం, అక్క వాళ్ళు కంగారు పడుతుంటారు అని పార్దు అనడంతో త్రిపుర కూడా వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తూ వచ్చేస్తుంది. ఇంతలో మురారి వాళ్ళు వీళ్లకు ఎదురొస్తారు. పార్దు చేతిలో ఉన్న త్రిపురను చూసి మాధురి, ఎక్కడుంది పార్దు అని పరిగెత్తుకుని వచ్చి చైత్రను తీసుకుని ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళావే, ఒకచోట కుదురుగా ఉండలేవా అంటుంది. అదిగో ఆ చివర ఎవరితోనో ఆటలు మొదలెట్టింది నా మేనకోడలు అని నవ్వుతూ అంటాడు పార్దు. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఆటలేంటే, ఇంకెప్పుడైనా మాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తావా అని కళ్ళెర్ర చేస్తుంది మాధురి. ఊరుకో, చిన్నపిల్లలన్నాక అలాగే ఉంటారు, పెద్దవాళ్ళలా ఉంటే వాళ్ళను చిన్నపిల్లలని ఎందుకంటారు, మనమే జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అని విశ్వనాథ్ చైత్రను తీసుకుని, ఏంట్రా రౌడీ, అలా మాకు చెప్పకుండా నువ్వు ఒక్కదానివే ఆడుకోవడానికి వెళ్ళిపోతే ఎలా, ఈ తాతను కూడా తీసుకెళ్ళాలి కదా అని ప్రేమగా మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. విశ్వనాథ్ వెనకే అందరూ వెళుతున్నారు. నాన్న, మీరలా గారం చేస్తే అక్కడికి వెళ్ళాక దీన్ని నేను ఆపలేను. ఇంకా కోపంగానే ఉంది మాధురి. అక్కడికి వెళ్ళాక అల్లరి చెయ్యవు కదమ్మా, ఇదిగో నువ్వు ఇలాగే చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళితే బూచి వస్తుంది, నిన్ను ఎత్తుకెళ్ళిపోతుంది అంటారు విశ్వనాథ్. బూచి ఎవరు తాతయ్య, ఆ ఆంటీయేనా అని వెనక్కి చూస్తుంది చైత్ర. చచా, బూచి అంటే దెయ్యం, ఆంటీ కాదమ్మా అంటారు భయపెడుతున్నట్లు విశ్వనాథ్. ఇంతలో మురారి, పిల్లలను దెయ్యం భూతమని బెదిరించకూడదు మావయ్య అంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.